జూన్ 6న ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావాలి. ఈసారి వాతావరణ శాఖ నిపుణులు ముందుగానే వర్షాలు వస్తాయని చెప్పేసి చాలా అట్టహాసంగా ప్రచారం చేశారు, అట్టహాసంగా ప్రకటించారు. వాస్తవాలు కూడా ఋతుపవనాలు ప్రవేశించినాయని చెప్పి కూడా చెప్పారు. కానీ జూన్ మాసం అంతా కూడా వర్షాలు లేకపోవడంతో సుమారుగా రాష్ట్ర వ్యాపితంగా 20 జిల్లాల్లో సుమారుగా 297 మండలాల పైన దీని ప్రభావం పడిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సకాలంలో వర్షాలు వస్తాయని నమ్మి వ్యవసాయ పనులన్నింటి కూడా సిద్ధమయ్యారు. అదే సమయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నడుస్తున్నా అని చెప్పేసి కొన్ని అనుమానాలు రాక తప్పట్లేదు వ్యవసాయ రంగం పట్ల అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ రాష్ట్రంలో జూన్ చివరి వరకు వ్యవసాయ పనులు ఉధృతంగా సాగుతాయి. దాదాపుగా 5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, డిఏపి ఈ రాష్ట్ర వ్యవసాయానికి అవసరం ఉంది. కానీ కేంద్రం నుంచి సప్లై చేయాల్సిన 5 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా 3,70,000 మెట్రిక్ టన్నులు సప్లై చేశారు. దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నులు కొరత ఉంది అనేది మనకు ఇక్కడ లెక్కలు కనబడతా ఉన్నాయి. మనకు గ్రామ స్థాయిలో, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఒక పాస్బుక్ తీసుకెళ్తే కొన్ని సహకార సంఘాల్లో 2 బ్యాగులు 3 బ్యాగులు దానికి 4 లోడ్లు వస్తే దాదాపుగా చెప్పులు లైన్లో పెట్టడము, బ్యాగులు లైన్లో పెట్టడము, కొట్టుకోవడాలు, తెచ్చుకోవడాలు అన్నీ కూడా జరిగినాయి. గతంలో కూడా అనేకం జరిగినాయి. పైరవీకారులు లోడ్లకు లోడ్లు తీసుకుపోతా ఉన్నారు. మరి ఒకవైపు మేము కేంద్రం పైన యుద్ధం చేస్తాం, ఈ బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్తుంది, అయ్యా పాంచని చెప్పేసి అడుగుతున్నాం. నడ్డా దగ్గరికి పోయి అయ్యా ఏమయ్యా అని చెప్పేసి నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు వ్యవసాయ రంగం పైన రైతును ఆదుకోవాలని చెప్పేసి ఉంటే కపట ప్రేమ లేకుండా రైతులతో కలిసి యుద్ధం చేద్దాం కేంద్ర ప్రభుత్వం పైన. మీ చిత్తశుద్ధి చూపించండి, పైకొకటి లోపలి కూడా మాట్లాడకండి. అట్లాగే రాష్ట్ర బడ్జెట్లో 1,300 కోట్ల రూపాయలని రైతు బీమాకు కేటాయించావు, ఇప్పటికీ టెండర్స్ పిలవలేదు. అంటే ఈ వర్షాకాలం అంతా కూడా, ఈ సీజన్ ఖరీఫ్ సీజన్ అంతా కూడా ఈ పంటల బీమా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాదు, నీ రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు ఏదైతే పంటల ధర నిర్ణయించడానికి మీ సిఫారసుల్ని ప్రభుత్వం అంగీకరించలేదు కేంద్ర ప్రభుత్వం. మరి మీరు ఎందుకు కొత్తగా తీసుకురావట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు మేము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఆదాని అంబానీలకు వ్యవసాయాన్ని ఒప్పజెప్పుదామని చెప్పేసి సిద్ధపడతా ఉంది. మరి దానికి మీరు పరోక్షంగా ఉపయోగపడకండి, కలిసి మనం ఫైట్ చేద్దాం అని చెప్పేసి కోరుతూ యూరియాకున్న ఏదైతే 1,300 రూపాయలు సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీకి మంగళం పాడదామని చెప్పి కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలి, సబ్సిడీ కాపాడుకోవాలి, మనకు కావాల్సినంత యూరియాని కూడా సాధించుకోవాలి, విత్తనాల సబ్సిడీ తీసుకోవాలి, విత్తనాల కంపెనీలు ఇవాళ నిన్నగాక మొన్న చూసాం ఎరువుల షాపుల వాళ్ళు నకిలీ మందులు అమ్మడం వల్ల కమ్మరిపల్లిలో సోయా పంట అంతా కూడా నాశనమైంది. గడ్డి సావలేదు కానీ పంట మాత్రం సచ్చింది. అలాంటి వాళ్ళపైన తూతు మంత్రంగా ఎంక్వైరీ చేస్తున్నాం, లేకపోతే రైతులకు డబ్బులు ఇస్తామని కాదు, ఖచ్చితంగా అటువంటి వ్యాపారులపైన శిక్ష చేయాలి, వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ యూరియా మాత్రం ఈరోజు కొరత లేకుండా సప్లై చేయాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, ఒక దిక్కేమో యూరియా కొరత లేదు, సమృద్ధిగా దొరుకుతున్నదని చెప్పి ఇక్కడ రైతాంగాన్ని ప్రజల్ని నమ్మిస్తున్నారు. మరొక దిక్కేమో గతంలో
మాకు కేటాయించిన కోటా ప్రకారం మీరు ఇస్తలేరు, తక్కువ ఇస్తున్నారు, వెంటనే మంజూరు చేయండి అని చెప్పి కేంద్ర మంత్రుల దగ్గరికి పోయి విన్నపాలు చేస్తున్నారు. అంటే ఉన్నట్లా లేనట్లా, ప్రజల్ని మభ్యపెడుతున్నట్లా, మోసం చేస్తున్నట్లా లేదా? కాబట్టి ఇవన్నీ మాటలు కాదు, చేతలలో మీరు చూపించండి. రైతులకు అవసరమైన ఎరువులన్నీ ఏమాత్రం కొరత లేకుండా అడిగిన వాళ్ళకు అడిగినంత ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ మీద, ఇన్పుట్ విత్తనాల మీద మీరు ఎంత సబ్సిడీ ఇస్తున్నారు? ఎందుకంటే గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు మీరు, మరి ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు వస్తలేదు? అసలు ఇచ్చే సబ్సిడీలను ఎందుకు తగ్గిస్తున్నారు? గతంలో రైతులకు బీమా ఇస్తున్నామన్నారు, లేదు పంటల బీమా పెడుతున్నామన్నారు, వచ్చే పంట నుంచే మొదలు పెడుతున్నామంటున్నారు. కానీ ఇప్పటికీ ఎక్కడ కూడా ఏ కంపెనీతోనూ ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒకటే, రైతుల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడటం కాకుండా రైతులకు ఉపయోగపడే విధానాలను, చర్యలను తీసుకున్నప్పుడు మాత్రమే రైతాంగానికి ఉపయోగం ఉంటుంది. లేకపోతే గతంలో చంద్రశేఖరరావు గారు ఏ పద్ధతులనైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే సబ్సిడీలు ఇచ్చి యంత్రలక్ష్యం పేరుతోని అన్ని రకాల యంత్రాలను వాళ్ళ మనుషులకే ఇచ్చుకున్నారు తప్ప నిజమైన అరువులకు ఇవ్వలేదు. మీరు కూడా మొత్తం అన్ని రకాల యంత్ర సామాగ్రి మీద, రైతులకు ఉపయోగపడే యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చి, సబ్సిడీతో పాటు రైతాంగానికి అందజేస్తే ఖచ్చితంగా రైతులు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.